హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి డీప్ నెక్ అండి. 30 సైజ్ అనమాట. నడుము వచ్చేసి కటింగ్ మరియు స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. వచ్చేసి లైనింగ్ ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఓపెన్ ఏమో అటు పక్కకు పెట్టేసుకున్నానండి. ఫోల్డింగ్ ఏమో నేను ఎటైతే నించున్నానో అటు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అంటే నడుము దగ్గర కింద స్టిచ్చింగ్ అనమాట. ఇప్పుడు 30ని 4 భాగాలు చేసుకోండి. ఒక భాగం వచ్చేసి 15 కదండి. మళ్ళీ 15ని 2 భాగాలు చేసుకోవాలి. అంటే 7.5. 7.5ని ఇక్కడ నేను మార్కింగ్ వేస్తే చేస్తున్నానండి. అంటే వీళ్ళ నడుము లూజ్ వచ్చేసి చుట్టూ కొలత అనమాట. చుట్టూ మీద 30 అంటే 7.5 పెట్టుకున్నాం మనం. ఇక్కడ ఒక 1 ఇంచ్ వచ్చేసి వెనక డాట్స్ కోసం అండి. డాట్స్ కోసం వీళ్ళు వచ్చేసి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి 2.5 అయితే తీస్తున్నాను ఖర్చు కోసం. ఇక్కడ వీళ్ళది నడుము సైజ్ ఒకటే తీసుకున్నానండి. ఇంక నేనేం తీసుకోలేదనమాట. అందాజుగా పెట్టేస్తున్నాను. అలానే స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పొడవు కూడా నేను అందాజుగా వీళ్ళు హైట్ ఉంటారనమాట. మొత్తం మీద నేను 16 ఇంచులు పెడదాం అనుకుంటున్నా. అంటే 1 ఇంచు స్టిచ్చింగ్ పోతే 15 ఇంచులు అయితే ఉంటుందండి మనకి బ్లౌజ్ మొత్తం కూడా. ఇదిగోండి 16, ఇదే 16ని మనం ఇక్కడ వెడల్పు ఎంత వచ్చిందో కింద అంతవరకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 11 ఇంచులకు కింద 11 ఇంచులు వెడల్పు వచ్చింది. అలానే పైన కూడా 11 ఇంచులు వెడల్పు దగ్గర మార్క్ చేసుకున్నాను. అలానే 16 హైట్ కదండి. ఇక్కడ కూడా 16 దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. కొత్త వాళ్ళు ఏంటంటే కొంచెం అర్థం అవుతుంది అనమాట. ఇలాగా మనం బాక్స్ లాగా గీసేసుకుంటే, లేదంటే నార్మల్గా కట్ చేసే వాళ్ళు ఈ బాక్స్లన్నీ వేసుకోరండి. మామూలుగా కొలిచేసుకొని కట్ చేసేస్తారనమాట. మీకు కొంచెం అర్థం అవ్వాలనేసి నేను ఇట్లా చెప్తాను. ఇక్కడ కొంచెం బక్కగా ఉంటారండి. ఈ అమ్మాయి వచ్చేసి 2 తీస్తున్నాను పైన వచ్చేసి. అలానే మొత్తం షోల్డర్ వచ్చేసి కొద్దిగా తక్కువ 6 ఇంచులండి. ఒక 2 పాయింట్లు తక్కువ. ఇక్కడ వచ్చేసి ఇది షోల్డర్ మీద స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచు. అలానే షోల్డర్ ఎంత తీసుకున్నానో ఇక్కడ చంక డౌన్ కూడా అంతే తీసుకున్నానండి. ఈ చివరి కూడా సేమ్ చంక డౌన్ ఎంత తీసుకున్నాము అక్కడ అంతవరకు తీసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో అయితే ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే బాక్స్లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వీళ్ళకి నెక్ వచ్చేసి బాగా డీప్గా అడిగారండి. అందుకనేసి ఇక్కడ నేను 10, 11, 12 డీప్ ఏదైనా వస్తుంది. ఇక్కడ నేను 11 తీసుకుంటున్నాను. అలానే కింద వచ్చేసి 2.5 అయితే తీసుకున్నానండి వెడల్పు. పైన వచ్చేసి నెక్ దగ్గర 2 పెట్టాను. ఎందుకంటే భుజాలు జారకుండా ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కింద యూ లాగా మనకి రౌండ్ అనేది రావాలి కాబట్టి 2.5 తీసుకున్నాను. ఇలా బాక్స్ లా రెడీ చేసుకొని ఇప్పుడు దీంట్లోని మనం రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ అయితే ఇలా స్కేల్తో అయితే రౌండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ రౌండ్ అయితే ఇలా మనం ఇదే బాక్స్లో ఇలా గీసేసుకుంటాం రౌండ్గా. ఇది కొంచెం వెడల్పుగా కావాలన్నారు కాబట్టి కొంచెం లైన్ బయటకంటా వెళ్ళి ఇలా రౌండ్ షేప్ అయితే మనం తిప్పాలి. వాళ్ళు ఏంటంటే ముందు చెప్పడానికి చెప్పేస్తారు, బాగా డీప్ పెట్టండి, ఇంత ఇలా పెట్టండి అని. రేపు పొద్దున్న ఏంటంటే మళ్ళీ ఎక్కువ అయింది అనుకో వెడల్పు, బక్కగా ఉన్నారు కదా, అందుకనేసి మళ్ళీ వెడల్పు అయిపోతుంది. ఫస్ట్ టైం కదా వాళ్ళకి ఇంత డీప్ పెట్టుకోవడం, అందుకనేసి జాగ్రత్తగా చూసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి 7.5 తీసుకున్నాను కదండి. ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ పెరుగుతుంది అనమాట. అంటే 8.5 తీసుకోవాలండి. ఇక్కడ మనం వెనక డాట్స్ కోసం ఒక గీత గీసుకున్నాం కదా, అక్కడ వరకు కలిపేసుకోండి. ఇప్పుడు వెనక డాట్స్ కోసం మార్కింగ్ అయితే వేస్తున్నానండి. భుజాలకి ఎదురుగా రావాలన్నమాట ఇవి డాట్స్ వచ్చేసి. హైట్ కూడా మనకి 3.5 పెట్టుకున్నానండి. ఎందుకంటే డీప్ నెక్ కదా, మళ్ళీ డాట్ పైకి వస్తే బాగోదు, అందుకనేసి 3.5 పెట్టుకున్నాను. వెనక డాట్స్ పొడవు వచ్చేసి ఇక్కడైతే డ్రాయింగ్ అయిపోయింది కదా, కట్ చేసేస్తున్నానండి. ఇంకెక్కడ కూడా బ్లౌజ్ అనేది నేను యూస్ చేయలేదన్నమాట. అంతా కూడా మనకి నడుము కొలత ఆధారంగానే ఇవన్నీ కూడా నేను తీస్తున్నాను. ఇక్కడ డీప్ నెక్ కాబట్టి భుజం జారిపోకుండా ఇటు నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. నిన్నైతే మనకి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట, భుజాలు జారుతున్నాయి అనేసి. ఇలా మనం ఇది ఒక చిన్న టిప్ అనుకోవచ్చు అనమాట. మనకి నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ క్రాస్గా తీసుకోవాలన్నమాట.
ఇక్కడ వచ్చేసి డాట్కి మార్కింగ్ చేసుకున్నాం. అక్కడి నుంచి కొంచెం ఒక పావు ఇంచు మైన ఇలా తీసుకోండి క్రాస్కి. ఇలాగే తీయడం వల్ల ఏంటంటే మనం బ్లౌజ్ అనేది సైడు అక్కడక్కడ ముడతలు వస్తాయి కదండి, అవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇవి చిన్న చిన్నవి అనమాట, మనమే తెలుసుకోవాలి. ఇంకొంచెం తీస్తున్నాను రౌండ్ అనేది. ఇలా రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి చేతులు తీస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ చేతులు పొడవు ఉండడం వల్ల లైనింగ్ అనేది వేరే ముక్క జాయింట్ చేయాల్సి వస్తుంది. అందుకని వెనుక పాటు చేతులు కరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఎమ్మింగ్ కోసం. ఇంకా వీళ్ళు హైట్ ఉంటారు కాబట్టి నార్మల్గా అయితే 10 పెడతామండి ఎల్బో హ్యాండ్స్కి. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి నేను 13.5 అయితే తీసుకుంటున్నాను. అంటే 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వెళ్ళిపోతే 13 అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కింద నుంచి ఎంత వచ్చిందో అటు కూడా అంతే కొలుసుకోండి. 13.5 కదా, ఈ 13 దగ్గర నుంచి ఇలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇది 30 సైజ్ బ్లౌజ్ కదండి, 30 సైజ్ వాళ్ళకి నేను ఇక్కడ ఒక 3.25 అయితే నేను తీసుకున్నానండి. 3.25 దగ్గర డౌన్ పెట్టేసుకొని ఇక్కడ 7.5 కదండి నడుము లూజులో 4వ భాగం, చంక దగ్గర కూడా 7.5 అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి. మీకు చంక రౌండ్ కోసం నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ చుక్క దగ్గర నుంచి ఇలాగా క్రాస్గా కలిపేసుకోండి. కలిపేసుకున్నారు కదా, ఇంకా ఈజీగా మనకి బ్లౌజ్తో పని ఉండదు అనమాట. ఇలాగా చేస్తే మళ్ళీ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ కొంచెం కిందకి ఇలాగా రౌండ్ షేపు ఆల్రెడీ 1/2 ఇంచ్ ఉంచుకున్నాం. 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ మార్కింగ్ ఆడ ఉంది కదండి, దాన్ని కలుపుకుంటూ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం డౌన్ ఇలా. అంతే అండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ముడతలు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట చేతి దగ్గర. ఇదిగోండి ఎలాగైతే నేను డ్రాయింగ్ ఇది వేసుకున్నానో అలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ కుట్టు వస్తుంది అనమాట భుజం పైన ఒకటి. నెక్స్ట్ వచ్చేసి కింద చేతి చుట్టూ వెడల్పు ఇక్కడ 5.5 అయితే తీసుకుంటున్నానండి. వీళ్ళకి 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా స్కేల్ తోటి చంక కుట్టు దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ కింద చుక్క దగ్గర నుంచి ఇలా కలిపేసుకోండి. అలానే 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదండి ఖర్చు, అదే 2.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే చంక లోపల చిన్న చిన్న పీసెస్ అయితే పడతాయండి అతుకులు, అవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి లోతు 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలానే మన కుట్టు వచ్చే దగ్గర ఇలా టేప్ని ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కన్నా కొంచెం, ఎందుకంటే వీళ్ళు బక్కగా ఉన్నారు కాబట్టి కొంచెం ముడతలు రాకుండా ఉంటుంది అనమాట. 1/2 ఇంచ్ కన్నా కొద్దిగా ఒక పాయింట్ ఎక్కువనే తీసుకోండి. ఇక్కడ 2 పరెలకు మాత్రం తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు తీయట్లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను లోతు. ఇక్కడ కింద కూడా లైన్ చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మిగిలిన ముక్కకి వేరే ముక్క నేను జాయిన్ చేసేసానండి. ఇది ఫ్రంట్కి వచ్చేటట్టు తీసుకుంటాను నేను. చేతులకి అలానే వెనుక పాటు సేమ్ కలర్ తీసుకున్నాను. బ్లౌజ్ ఏ కలర్ అయితే అది. ఇదిగోండి పైన కనపడే దగ్గర కూడా మనకి నెక్ దగ్గర కనపడే దగ్గర కూడా సేమ్ ఇదే కలర్ వచ్చేటట్టు పైన అయితే సెట్ చేసుకున్నాను. అలానే కింద కలర్ వచ్చేసి మనకి బయట కొంగు కిందకి వెళ్ళిపోద్ది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అయినా బ్లౌజ్ పీస్ కూడా కొంచెం మందంగా ఉంది కాబట్టి అంత కనపడదు అనమాట వేరే కలర్ వేసామనేసి. ఇలా స్ట్రైట్ కటింగే తీస్తున్నానండి. ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే మీరు క్రాస్గా వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి నెక్ డౌన్ వీళ్ళకి నేను 7 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలాగ ఒక డబ్బాలా గీసేసుకుని ఇప్పుడు ఈ బాక్స్ లోపడే మనం నెక్ రౌండ్ చేసుకుందాం. ఇంకా అలానే వెనుక పార్ట్ ఎంత ఉందో అంతా డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రౌండ్ అయితే
ఇలా తిప్పేసుకున్నాను. కొంచెం వెడల్పుగా కావాలి కాబట్టి కొద్దిగా లోపలికంటే వచ్చాను. ఇక్కడ వచ్చేసి నార్మల్గా 2 ఇంచెస్ తగ్గించుకుంటాం కదా మనం, అటు 2 ఇటు 2 దగ్గర మార్క్ చేసుకొని ముందైతే లైన్ వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక 1 ఇంచు ఫ్రంట్ సైడ్ పైకి, అలానే ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే దింపుకుంటాం, కానీ వీళ్ళకి నేను ఒక 1/2 ఇంచే దింపేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా అంతే ఇందులోకి కలిపేసుకోవడమే. మనకి బ్లౌజ్ లేకపోతే ఫ్రంట్ హైట్ తెలియడం కోసం ఇలా అనమాట. బ్యాక్ పార్ట్లో కంటే కూడా ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ తగ్గించుకొని ఇలా మార్క్ చేసేసుకొని తర్వాత షేప్ బెల్ట్ మళ్ళీ విడిగా వేస్తాం కాబట్టి ఇక్కడ 2.5 మనం ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్ చేశాను. ఇప్పుడు చంక లోతు 3/4 ఇంచు వరకు తీసేస్తున్నానండి. వీళ్ళు బక్కగా ఉంటారు కాబట్టి 3/4 ఇంచు వరకు లోతు తీసుకోవచ్చు మనం. అదే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు తీస్తే సరిపోతుంది అనమాట. వీళ్ళు బక్కగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ముడతలు అనేది ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా కొంచెం 3/4 ఇంచు వరకు తీసుకోండి చంక లోతు. ఇదిగోండి ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా మనకి బ్లౌజ్ లేనప్పుడు కొంచెం నడుము కొలత తెలిస్తే సరిపోతుందండి. డీప్ నెక్ మళ్ళీ మీడియం నెక్ ఉంటుంది, లేదంటే బోట్ నెక్ లాగా హై నెక్ ఉన్న వాళ్ళకి కొంచెం చెస్ట్ దగ్గర కొలతలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎలాగనేది నేను ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. వెనక పార్ట్ పైన ఇలా ముందు పార్ట్ వేసేసుకొని 2 సమానంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా మనకి అటు ఇటు ఎక్కువ లేకుండా కొంచెం సమానంగా, ఇక్కడైతే మనకి ఎంత తగ్గుతుందో చూసుకొని దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తగ్గింది కదండి, 4 తీసుకున్నా. అటు వచ్చేసి 2 ఇంచులు తగ్గింది కాబట్టి 3 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మన షేప్ బెల్ట్ ఇంతే అండి. ఎప్పుడైనా కానీ ఎంత తగ్గుతుందో చూసుకొని దానికంటే కూడా ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే 1 ఇంచ్ కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కావాలి, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కావాలి కాబట్టి తర్వాత వాళ్ళ షేప్ బెల్ట్ ఎంత ఉంటుందో అంత వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే 4 తీసుకున్నాను, అంటే 2 లోపల పక్కకి 2 బయట పక్కకి వేసేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ చేతులకి బార్డర్ వచ్చిందనమాట. బార్డర్ వచ్చింది, చేతుల సైడ్ తీసేసుకుంటున్నాను. చేతులు కట్ చేసేసాను. అలాగే వెనక పార్ట్. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా కూడా కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేస్తున్నాను. చుట్టూ కూడా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి. ఇలా లైనింగ్ బ్లౌజులు ఉన్నప్పుడు కూడా అన్నీ కూడా ముందు పార్ట్లు వెనుక పార్ట్లు అలానే చేతులు జాయింట్లు వేసేసుకోవాలి ఎక్కడికంటే అక్కడ. ఒకవేళ జాయింట్ చేయకపోతే గమ్ ఉంటుంది, గమ్ముతో కూడా మనం జాయింట్ చేసుకోవచ్చు. అలానే బ్లౌజ్ లేకుండా కట్ చేశానండి. ఓన్లీ నడుము కొలత ఆధారంగానే నేను బ్లౌజ్ అంతా కూడా కట్ చేశాను అనమాట. ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి బార్డర్ వచ్చింది కదండి, ఇలా రాంగ్ సైడ్ స్టిచ్చింగ్ చేసి మనం టర్న్ చేసేయడమే. టర్న్ చేసినప్పుడు మంచిది అనేది పైకి వస్తుంది అనమాట. అలానే చంక లోపల చిన్న చిన్న పీసులు నేను ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలాగ ఒక కుట్టి వేసేసిన తర్వాత ఇట్లా తిప్పేసేయండి. తిప్పేసి దీనిపైన ఒక కుట్టి వేసేసేయండి. చివరన వేసేసి ఇంకా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవడమే. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
ముందు పార్ట్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకొని ఇక్కడ డాట్స్ వేసేసుకోవడమే. అలాగే ఫ్రెండ్స్, మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఒకదాని పక్కన ఒకటి ఇలా వేసుకొని మనం జాయిన్ చేసుకున్నామంటే ఒకటి లోపలికి ఒకటి బయటికి అయిపోకుండా ఉంటుంది. కొత్త వాళ్ళకి ఏంటంటే ఒకటి లోపలికి ఒకటి బయటికి జాయిన్ చేసుకుంటారు. మళ్ళీ విప్పుకునే టైం వేస్ట్ అవుతుంది అనమాట. అందుకని లైనింగ్ ఎప్పుడు కూడా నెక్ రెండు పక్క పక్కన వేసేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ వీళ్ళకి కొంచెం చిన్న చిన్నగానే పట్టుకుంటున్నాను. ఈ డాట్ వచ్చేసి 2.5. అలానే మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఒక 2.5 వరకు పెట్టానండి. 2.5, 3 వరకు పెట్టుకోవచ్చు మెయిన్ డాట్. ఇది వచ్చేసి ఒక 4 ఇంచెస్. ఇట్లా 3 డాట్లకి కూడా కొంచెం ఒక 1.5 ఇంచు గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. డాట్కి మధ్యలో ఇదిగోండి షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట. మెయిన్ డాట్ వచ్చేసి భుజాలకి ఎదురుగా వస్తే ఏంటంటే మనకి చెస్ట్ అనేది పక్కకు పోకుండా స్ట్రైట్గా ఉంటుంది. ఇది వచ్చేసేసి 3 ఇంచులు అయితే వేసుకుంటున్నానండి మెయిన్ డాట్ పొడవు. ఇది వచ్చేసి 2.5. ఇలా చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ పట్టుకోవాలన్నమాట. పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ పట్టుకోవాలన్నమాట. వాళ్ళకి కప్ సైజు పెద్దగా రావాలి కాబట్టి, వీళ్ళకి నార్మల్ అనమాట. చిన్న చెస్టే కాబట్టి చిన్నగా పట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి లోపల లైనింగ్, అలాగే పైన వచ్చేసి మనం మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ జాయిన్ చేసుకున్నాను కదా పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకో కుట్టుకు పైన కావాలంటే పైన వేసుకోండి, లేదంటే 2 కూడా లోపల వేసేసుకోండి. నేనైతే 2 లోపల వేసేసాను. వేసేసిన తర్వాత వెనుక పార్ట్ని ఇట్లా పెట్టి కొలుసుకొని మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ వరకు మళ్ళీ చేసుకోవాలన్నమాట. ఇంకా 4వ డాట్ వేయను కాబట్టి మళ్ళీ చేస్తాను. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాది పెట్టేస్తాను అనమాట. నేను ఇక్కడ సైజ్ బ్లౌజ్ లేదు కాబట్టి నేను నార్మల్గా మళ్ళీ చేశాను ఫ్రంట్లో. ఇదిగోండి ఇట్లా అయితే వచ్చేసింది మనకి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసేసుకుందాం. ఇదిగోండి 2 సైడ్లు కూడా మనం జాయిన్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్లు. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి అయితే వేస్తున్నానండి. ఉక్స్ పట్టి వచ్చేసి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ దగ్గర చిన్న మడత అయితే వేసుకున్నాను. ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకొని ఇంక కింద కొంచెం ఉంచుకున్నాం కదండి, దాన్ని లోపలికి మలిచేసి ఇలాగా మనం ఉక్సులు పట్టి రెడీ చేసుకోవాలి. ఇక్కడ కుచ్చు పెట్టాం కదండి, దాన్ని ఇలా మలిచేసుకోండి. ఆ కుచ్చు ఎందుకు పెట్టారంటే నేను పట్టు బ్లౌజులకి ఇలాగా పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అందుకనేసి అలా లేకుండా ఉండడం కోసం అనేసి చిన్న కుచ్చు పెట్టాను. కొన్ని బ్లౌజులకి పెడతారనమాట, అన్ని బ్లౌజులకి ఏం పెట్టాను. కొన్ని వంగం అనమాట పట్టు బ్లౌజులు, అందుకనేసి వాటికి పెడతాను. ఇక్కడ వచ్చేసి మన నెక్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి, దాన్ని ఇక్కడ కాజా పట్టీకి వాడేస్తున్నాను. ఇంకా కాజా పట్టీకి మెయిన్ క్లాత్ ఏమేయట్లేదని కింద ఒక 1/2 ఇంచ్ ఉంచుకోండి. ఇలాగా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ని ఇలా లోపలికి మలిచేసుకొని ఇదిగోండి ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే వేసామో అక్కడ వరకు రానివ్వాలన్నమాట. ఈ క్లాత్ని వచ్చి దాని మీద ఒక కుట్టు వేసేసుకోవాలి. దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్. దీని మధ్యలో మనకి కాజాలు వస్తాయి అన్నమాట. ఇదిగోండి కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి ఇలా చెక్ చేసుకోండి. నెక్ అంతా కూడా మనకి కరెక్ట్గా ఉంది కదా. ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా నీట్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి ఇలా రౌండ్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ డాట్లు అయితే వేసేస్తున్నానండి. ఆల్రెడీ మనం కటింగ్లో మార్కింగ్ చేసుకున్నాం కదా డాట్స్ ఎక్కడ రావాలనేది. ఇంకా భుజాలకి ఎదురుగానే రావాలండి. ఇలా 2 సైడ్లు కూడా డాట్లు వేసేసుకొని పట్టీ వేసేసుకుందాం, నడుము పట్టీ.
ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర పెద్ద కుట్టు అయితే వేసేస్తున్నానండి. ఇది ఎమ్మింగ్ చేసుకుని తిప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చేతులు కూడా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పొడవంతా కరెక్ట్గా ఉందో చూసుకొని లోతైతే తీసుకుంటున్నాను. ఇక్కడ పైన 1 ఇంచ్ దగ్గరకు వచ్చేసరికి ఆపేసేయాలి. ఇక్కడేమో కింద చంక లోపల మన కుట్టు ఎక్కడ వరకు పడుతుందో అక్కడ వరకునే ఆఫ్ చేసేసేయాలి. ఇంకా దానికన్నా ఎక్కువ తీయకూడదు. ఇదిగోండి ఇలా ఒక చేతి పక్కన ఒక చేయి వేసేసి ఇలా లోతు తీసేసుకోవాలి. తర్వాత ఈ లోతు తీసాక విడిపోయింది కదండి, దాన్ని మళ్ళీ ఒకసారి జాయిన్ చేసేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ముందు పార్ట్ వేసేసుకొని భుజాలు అయితే జాయిన్ చేసేసేయండి. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. వీళ్ళకి వచ్చేసి మనం మీటర్ తీసుకున్నాం కానీ అది చేతులకి ఎక్కువ పొడవు పెట్టాం కదండి, అందుకనేసి కొంచెం అతికైతే వేరే క్లాత్ వేయాల్సి వచ్చింది. ఇదిగోండి ఈ చంక సైడు ఒకవేళ ఎక్కువ వస్తే కట్ చేసేసేయండి. ముందు మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి. ఎక్కువ తక్కువ వస్తే చంక లోపల మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లోతు ఫ్రంట్ పక్కకు పెట్టేసి ఇలా కొలిసేసుకొని స్టార్టింగ్ నుంచి అయితే కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి చేతులకి. అలానే ఒక 1/2 ఇంచ్ వరకు మనం చుట్టూ కూడా పట్టుకోవాలి క్లాత్ని. వంక టింకర వేసుకుంటే మళ్ళీ గుగ్గులాగా వస్తుంది. స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోండి. మనం పాదం గుర్తు పెట్టుకోవాలి. పాదం ఎంత వెడల్పు ఉందో చూసుకొని దాని ప్రకారం ఒక 1/2 ఇంచ్ పట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇదిగోండి డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వేసామో దాని మీదనే వేసుకోవాలండి. మళ్ళీ దాని పక్కన గట్టి వేయకూడదు. ఇదిగోండి నీట్గా అయితే వచ్చేసింది హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాస్ పీస్లు అయితే తీసుకున్నానండి. మెడపట్టి కోసం క్రాస్ తీసుకొని జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకున్న దాన్ని ఇలా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకొని స్టిచ్ వేసేస్తున్నాను. ఇదిగోండి చివరికి వచ్చినప్పుడు ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని దీన్ని ఇలా లోపలికి పెట్టేసి ఇక్కడ రిఫ్ లాగేసుకోండి. తర్వాత వచ్చేసి కుట్టు మీదకి వెళ్ళకుండా ఈ క్లాత్ని మాత్రమే చిన్న చిన్న సీజర్ మార్క్ ఇచ్చుకోండి. కచ్చికాల్లాగా ఇచ్చుకొని దీన్ని బయటికి తెప్పించేసి ఇప్పుడు మనకి ఎంతైతే ఎమింగ్ పట్టీ కావాలో అంత ఉంచుకొని మిగతా అంతా కూడా లోపలికి పెట్టేసేయండి. ఒక పాదం వరుస ఉంచుకోండి అంతే. పట్టీ ఎక్కువ అవసరం లేదు. ఈ కుట్టు కూడా లైనింగ్ మీదనే మధ్యలో పడాలి. మెయిన్ క్లాత్ మీదకి ఎక్కకూడదు. ఈ లోపల క్లాత్ ఉంది కదండి, దీన్ని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. బ్లౌజ్ కట్ అయిపోకుండా ఓన్లీ క్లాత్నే జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత మీరు చేత్తో ఎమింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మిషన్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిషన్ కుట్టు వేసేస్తున్నానండి. ఎమింగ్ అయితే చేయట్లేదు. మిషన్ కుట్టు అయితే చుట్టూ ఒకటే లెవెల్ వచ్చేటట్టు వేసుకోండి. మళ్ళీ బయట చూసేటప్పుడు అలా వంకర లేకుండా స్ట్రెయిట్గా ఉండేటట్టు వేసుకోండి. ఇదిగోండి అంతా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా లూజు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం 7.5 అనుకున్నాం కదండి వెడల్పు, ఇదే 7.5ని ఇటు పక్కన అలానే నడుం సైడ్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అలానే పీచులు బయటికి రాకుండా ముందైతే మంచి సైడు ఇలా కుట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చివరికి కుట్టుకోండి. మనం ఇట్టే తిప్పి మళ్ళీ కుట్టినప్పుడు లోపల గుచ్చుకోకుండా, పట్టు బ్లౌజులు కదండి, గుచ్చుకోకుండా అలానే పీచులు అవి రాకుండా ఉంటుందన్నమాట. 2 సైడ్లు కూడా నేనైతే ఇలాగా వేసేసుకొని
ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ లేనోళ్ళు ఇలా చేయండి. పట్టు బ్లౌజులుకి బయటికి రాకుండా ఉంటాయన్నమాట దారాలు. ఇవ్వండి ఇట్లా లోపలికి ఇంకా మనం కుట్టు వేసేసుకుంటే దారాలు ఏ రాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లూజు ఇక్కడ వచ్చేసి 5:30కి కొద్దిగా పెట్టానండి. ఇదిగోండి ఇక్కడ కూడా 7:30 దగ్గర మనం ఇలా కొలుసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇంకా ఆది బ్లౌజ్ లేదు కాబట్టి ఇంకా అంత కొలతలే కాబట్టి నేను టేప్‌తో కొలుసుకొని వేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు ఇలా స్ట్రెయిట్‌గా వేసేసుకోండి. ఇంక ఇటు సైడ్ కూడా అంతే. ఫస్ట్ అయితే కుట్టు తగ్గిచ్చే వేసానండి. తర్వాత ఏసుకున్న తర్వాత మళ్ళీ ఏద్దాం అన్నట్టుగా. ఇంకా అమ్మ ఏసుకున్న తర్వాత కొంచెం లూజ్ ఉంది గానీ, తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు లాగేస్తే కరెక్ట్‌గా సరిపోయిందనమాట. అంటే వాళ్ళు కరెక్ట్‌గా బ్లౌజ్ ఇచ్చుంటే మనం కరెక్ట్‌గా కుట్లేసేయొచ్చు. లేదు ఇవ్వలేదంటే కుట్టు తక్కువే వేయండి. తర్వాత మళ్ళీ ఏసుకోవచ్చనమాట. ఇదిగోండి మనకి బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నడుముకొచ్చేసి నేను హెమ్మింగ్ చేసేసి హుక్స్‌లు, కాజాలు అయితే వేసేసానండి. వెనక పార్ట్ ఇలాగా మనం మిగిలిపోయిన క్లాత్ అయితే ఇలా హ్యాంగింగ్స్ పెట్టానండి. ఇవేంటంటే నేను షూట్ చేయలేదనమాట వీడియో. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీకు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి వెనక అంతా ఫ్రంట్ నీట్‌గా అయితే వచ్చేసింది. ఇంకా వేసుకున్న తర్వాత బావుంది. కొంచెం లూజ్ ఉంది కానీ నేను మళ్ళీ ఒక కుట్టు వేసేసానండి. వేసిన తర్వాత మంచిగా ఫిట్ అయిందనమాట. అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే నేను ఈ వీడియో వేసినది మీకు వెంటనే వస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.